హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం డిగ్రీ కాకతీయ యూనివర్సిటీ నుంచినటువంటి ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి పోయం గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. పోయం వచ్చేసి మై మిస్ట్రెస్ ఐ సా నథింగ్ లైక్ ది సన్. ఇది వచ్చేసి సోనెట్ 130. సో మై మిస్ట్రెస్ ఐ సా నథింగ్ లైక్ ద సన్ అనే ఈ పోయం రాసింది ఎవరో కాదు, విలియం షేక్స్పియర్. సో ఫస్ట్ మనం విలియం షేక్స్పియర్ గురించి ఒకసారి చూసుకుంటే, అబౌట్ ది పోయట్. విలియం షేక్స్పియర్ వాస్ బోర్న్ ఇన్ 1564 అండ్ డైడ్ ఇన్ 1616. సో ఇది వచ్చేసి బర్త్ ఇయర్ అండ్ డెత్ కి సంబంధించినటువంటి ఇయర్స్. హిస్ ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్ నాట్ రికార్డెడ్ అండ్ హెన్స్ April 23rd is said to be his date of birth and date. This day is also celebrated as World English Language Day. So actual గా ఆయన ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ బర్త్ తెలీదు అనేసి అన్నారు. సో వాళ్ళు ఏం చేశారంటే April 23rd ని ఆయన బర్త్డేగా కన్సిడర్ చేసి ఎవ్రీ ఇయర్ వరల్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డేగా ఆ డేని సెలబ్రేట్ చేస్తారు. He was an English dramatist, poet and actor of Elizabethan age. Elizabethan age కి సంబంధించినటువంటి ఆయన dramatist, poet and also actor. He is also known as father of modern English literature. So father of modern English literature ante evaru? William Shakespeare. He is regarded as the greatest writer in English language. English language lone greatest writer evaru anante William Shakespeare. He is often called England's national poet, ది బార్డ్ ఆఫ్ అవెన్ అండ్ ది వరల్డ్స్ గ్రేటెస్ట్ డ్రామాటిస్ట్. సో ఇవన్నీ వచ్చేసి ఆయనకి ఇచ్చినటువంటి బిరుదులు అన్నమాట. ఇంగ్లాండ్స్ నేషనల్ పోయట్, ది బార్డ్ ఆఫ్ అవెన్ అండ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ డ్రామాటిస్ట్. హిస్ వర్క్స్ కన్సిస్ట్ ఆఫ్ 39 plays, 154 sonnets and 3 long narrative poems. సో ఆయన రాసిన వర్క్స్ లలో 39 plays ఉన్నాయంట, 154 sonnets ఉన్నాయి అండ్ 3 long narrative poems ఉన్నాయి. The Merchant of Venice, Romeo and Juliet, The Tempest are his famous dramas. ఆయన రాసిన డ్రామాస్ లో ఇవి The Merchant of Venice, Romeo Juliet, The Tempest అనేవి చాలా ఫేమస్. సో ఇది వచ్చేసి విలియం షేక్స్పియర్ గురించి. నెక్స్ట్ ఇంకా మనం థీమ్ చూసుకుంటే, ద మెయిన్ థీమ్ ఆఫ్ ది పోయం ఇస్ దట్ ట్రూ లవ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఫిజికల్ పర్ఫెక్షన్ ఆర్ అన్రియలిస్టిక్ ప్రైస్. సో ఈయనేమని చెప్తున్నానంటే పోయంలో నిజమైన ప్రేమ ఎప్పుడూ కూడా ఫిజికల్ పర్ఫెక్షన్ అంటే ఒక పర్ఫెక్ట్ ఫిజిక్ ఉండడం, కలర్ చూడడానికి, అలాంటి మంచి వాయిస్ ఉండడం, కళ్ళు పెద్దవిగా ఉండడం, ఓకే, అలా ఫిజికల్ పర్ఫెక్షన్ ని చూడదంట నిజమైన ప్రేమ. ఆర్ అన్రియలిస్టిక్ రేస్. సో నిజం కాకపోయినా కూడా కొన్నింటిని పోలుస్తూ చెప్తూ ఉంటారు. లైక్ నేరేడు పళ్ళ లాంటి కళ్ళు, కోయిల లాంటి గొంతు, ఇలాంటివి యూజ్ చేస్తారు చూసా. అలాంటి అన్రియలిస్టిక్ ప్రేజెస్ ని కూడా నిజమైన ప్రేమ ఎప్పుడూ కోరుకోదంట. Shakespeare criticizes other poets who use overly fancy language and false comparisons to describe their lovers. సో ఇక్కడ షేక్స్పియర్ వేరే పోయిట్స్ ని క్రిటిసైజ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు లవ్ ని, లవర్స్ ని డిస్క్రైబ్ చేయడానికి అబద్ధపు కంపారిజన్స్ చేస్తున్నారంట. లాంగ్వేజ్ లో ఫాల్స్ ని యూజ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. హీ షోస్ దట్ సచ్ డిస్క్రిప్షన్స్ ఆర్ నాట్ నెసరీ టు ఎక్స్ప్రెస్ రియల్ లవ్. సో నిజమైన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి అలాంటి అబద్ధపు కంపారిజన్స్ అవసరం లేదు అని చెప్తున్నారు. ఇక సమ్మరీకి వెళ్తే, మై మిస్ట్రెస్ ఐ సా నథింగ్ లైక్ ది సన్. Sonnet 130 is a famous poem by William Shakespeare in which he presents a realistic and honest view of love. So, ఈ సోనెట్ 130 ఆయన రాసినటువంటి సోనెట్స్ లో సోనెట్ 130 వచ్చేసి ఈ ప్రెసెంట్ మనం చెప్పుకునే పోయం. ఇందులో మై మిస్ట్రెస్ ఐ సా నథింగ్ లైక్ ద సన్. సో మిస్ట్రెస్ అంటే ఎవరు? ద లవ్డ్ వన్స్ ఆర్ లవర్ అనొచ్చు, వైఫ్ అనొచ్చు. తన కళ్ళు సూర్యుని లాగా బ్రైట్ గా లేవు అని చెప్తున్నాడు. సో ఇందులో ఆయన రియలిస్టిక్ అండ్ హానెస్ట్ వ్యూ ఆఫ్ లవ్ ని చూపిస్తున్నాడు. అంటే హానెస్ట్, నిజాయితీగా తన లవర్ గురించి మాట్లాడుతున్నాడు. Unlike many poets of his time, Shakespeare does not describe his beloved using exaggerated or unrealistic comparisons. So అందరూ పోయిట్స్ లాగా లవర్ ని చాలా
ఎక్కువ చేసి పొగడడం అని, లేదంటే రియల్ కానీ అబద్ధపు ఊహకి అందనటువంటి వాటితో కంపేర్ చేయడం లాంటివి ఆయన అస్సలు చేయలేదంట. ఇన్స్టెడ్ హీ చూసెస్ టు డిస్క్రైబ్ హర్ ఇన్ ఏ సింపుల్ అండ్ ట్రూత్ఫుల్ వే విచ్ మేక్స్ ద పోయం యూనిక్ అండ్ మీనింగ్ఫుల్. కానీ ఆయన ఎలా పొగిడాడు అంటే చాలా సింపుల్ గా, నిజంగా అంటే నిజం ఎలా ఉంటుందో దాన్ని క్లియర్ గా చెప్పారు. అందువల్లే ఆయన పోయం చాలా యూనిక్ గా ఉంటుందన్నమాట. ఓకే, అండ్ చాలా మీనింగ్ఫుల్ గా కూడా ఉంటుంది. అట్ ద బిగినింగ్ ఆఫ్ ది పోయం the speaker compares his mistress to common poetic images but in a negative way. సో స్టార్టింగ్ లో ఆయన చెప్పినప్పుడు ఒక కామన్ పోయిటిక్ వేలోనే యూజ్ చేశాడు, చాలా సింపుల్ గా, అంటే చాలా నెగిటివ్ వే లాగానే మనకు అనిపిస్తుంది చూడ్డానికి. He says that her eyes are nothing like the sun, meaning they are not bright or shining like the sun, as other poets often claim about their lovers. సో మామూలుగా అందరు పోయట్స్ వాళ్ళ లవర్స్ గురించి తన కళ్ళు ఇలా ఉంటాయి అలా ఉంటాయి అంటారు కదా. సో ఇక్కడ ఈయన డైరెక్ట్ మనకు స్టార్టింగ్ లెసన్ నేమ్ ఆర్ పోయం నేమ్ లోనే ఏమని చెప్పాడు, హర్ ఐస్ ఆర్ నథింగ్ లైక్ ది సన్, అంటే చంద్రుడు లాగా అంత బ్రైట్ గా ఏమీ ఉండవు, అలా ఏమీ మెరవవు అనేసి డైరెక్ట్ గా స్టార్టింగ్ లోనే చెప్పేశారు. హి దెన్ సేస్ దట్ కోరల్ ఈస్ ఫార్ మోర్ రెడ్ దాన్ హర్ లిప్స్ and that her skin is not as white as snow but rather dull in comparison. So corals ఎలా అయితే రెడ్ గా ఉంటాయో తన లిప్స్ అలా రెడ్ గా ఏమీ ఉండవంట. అండ్ తన స్కిన్ కూడా వైట్ గా స్నో లాగా ఏమి ఉండదంట, నార్మల్ గానే డల్ గానే ఉంటుందంట. దీస్ డిస్క్రిప్షన్స్ గో అగేన్స్ట్ ద ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ లవ్ పోయట్రీ వేర్ ఉమెన్ ఆర్ యూజువల్లీ డిస్క్రైబ్డ్ యాజ్ పర్ఫెక్ట్ అండ్ డివైన్. మామూలుగా మన ట్రెడిషనల్ పద్ధతి ఏంటి, ఫీమేల్ ని కానీ లవర్ ని కానీ చాలా పొగుడుతూ పోయమ్స్ రాయడం. కానీ ఇది కంప్లీట్ గా ఎగెయిన్స్ట్ గా ఉందన్నమాట. వాళ్ళని పొగడకుండా నార్మల్ గా ఎలా ఉన్నారో అలాగే చెప్తున్నాడు డైరెక్ట్ గా. తన కళ్ళేమి సూర్యునిలాగా వెలగవు, తన స్కిన్ ఏమి మంచులాగా మెరవదు, కోరల్స్ లాగా అంత రెడ్ గా ఏమీ ఉండవంట తన లిప్స్ అనేసి ఇలా డైరెక్ట్ గా ఉన్నట్టుగా చెప్పేస్తున్నాడు. ద స్పీకర్ continues by describing his mistress' hair as black and rough, unlike the golden silky hair often praised in poems. So general గా poems లో లవర్ హెయిర్ ని ఎలా కంపేర్ చేస్తారు, గోల్డెన్ లాగా సిల్కీ హెయిర్ అనేసి పొగుడుతూ ఉంటారు కదా. తన హెయిర్ అలా ఏమి ఉండదంట, బ్లాక్ అండ్ రఫ్ గా ఉంటుంది అని చెప్తున్నాడు. హీ ఆల్సో సే దట్ హీ హాస్ సీన్ రోసెస్ విత్ బ్యూటిఫుల్ రెడ్ అండ్ వైట్ కలర్స్ బట్ హీ డస్ నాట్ సీ దోస్ బ్యూటీ ఇన్ హిస్ మిస్ట్రెస్ చీక్స్. సో ఆయన ఏమన్నానంటే, నేను చాలా వైట్ రోసెస్ ని రెడ్ రోసెస్ ని అందమైన రోసెస్ ని చూశాను, కానీ ఆ అందమైన రోజెస్ లో ఉన్న అందం నా మిస్ట్రెస్ యొక్క చీక్స్ లో కనబడలేదు నాకు అనేసి అన్నాడు. ఎవరైనా కూడా తన చెంపలు రోజా పువ్వుల్లాగా ఉన్నాయి అని పొగుడుతుంటారు కదా, తను ఏమంటున్నదంటే రోజా పువ్వులు చాలా అందంగా ఉంటాయి కానీ అంత అందం నా మిస్ట్రెస్ చీక్స్ లో లేదు అని డైరెక్ట్ గా చెప్పేశాడు. సిమిలర్లీ హీ మెన్షన్స్ దట్ హర్ బ్రీత్ డస్ నాట్ స్మెల్ ప్లెజెంట్ లైక్ పర్ఫ్యూమ్. ఇంకా తన గాలి చాలా పర్ఫ్యూమ్ లాగా ఉంది అని కూడా పొగుడుతుంటారు కదా, ఈయన డైరెక్ట్ ఏమని చెప్తున్నాడు, అసలు తన బ్రీత్ పర్ఫ్యూమ్ అంత ప్లెజెంట్ గా ఏం లేదు. These lines may seem harsh at first, but they are not meant to insult his beloved. ఇవి వినడానికి హార్ష్ గా అనిపిస్తున్నాయి కానీ అది ఇన్సల్ట్ చేయడానికి కాదు. ఇన్స్టెడ్ దే షో దట్ హీఈస్ బీయింగ్ ఆనెస్ట్ అండ్ రియలిస్టిక్ అబౌట్ హర్ అపియరెన్స్. నిజానికి ఆయన హానెస్ట్ గా ఉన్నాడు, నిజాయితీగా ఉన్నాడు, రియలిస్టిక్ గానే ఉన్నాడు. ఆయన లేని దాన్ని అన్రియలిస్టిక్ థింగ్ ని అక్కడ చూపించాలి అనుకోవడం లేదు. ఇన్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది పోయం the speaker talks about her voice and movements. Next ఆమె వాయిస్ గురించి చెప్తూ, he admits that he loves to hear her speak but he knows that music sounds more pleasant than her voice. ఆయనకి తన లవర్ మాట్లాడడం వినడం అంటే ఇష్టం, కానీ మ్యూజిక్ ఉన్నంత కమనీయంగా అంత మధురంగా తన వాయిసే ఉండదంట. He also says that he has never seen a goddess walk, and when his mistress walks, she walks on the ground like an ordinary person. So దేవకన్యలతో పోలుస్తూ ఉంటారు కదా, ఆమె నడుచుస్తుంటే దేవతలా ఉందని. సో నిజానికి ఆయన దేవతలు నడుచుస్తుండడం ఎప్పుడు చూడలేదంట, కానీ తన మిస్ట్రెస్ నడుచుకుంటూ వస్తే ఎలా అనిపిస్తుందంటే ఒక ఆర్డినరీ పర్సన్ నడుచుస్తున్నట్టే అనిపిస్తాడు. తనకు దేవతలను ఎలాగూ చూడలేదు,
తను కూడా ఒక దేవతలాగా ఎప్పుడు కనిపించలేదంట. త్రూ దీస్ కంపారిజన్స్ షేక్స్పియర్ కంటిన్యూస్ టు రిజెక్ట్ ది ఐడియా ఆఫ్ కంపేరింగ్ ఎ వుమెన్ టు సంథింగ్ డివైన్ ఆర్ పర్ఫెక్ట్. సో ఈ విధంగా షేక్స్పియర్ కి ఉమెన్ ని ఏదైతే చాలా గొప్పది, పవిత్రమైనది, పర్ఫెక్ట్ అంటామో దాంతో కంపేర్ చేయడం ఇష్టం లేదు అని అర్థమవుతుంది. However, the final couplet of the sonnet reveals the true meaning of the poem. So last ki true meaning ni చూపిస్తుంది. The speaker declares that despite all these imperfections, his love for his mistress is as rare and genuine as any love that is falsely described using exaggerated comparisons. ఈయన చివరిగా చెప్పేది ఏంటి అంటే, ఇవన్నీ లేకపోయినా కూడా తన మిస్ట్రెస్ అంటే తనకి ఎంత ప్రేమ ఉంది అంటే, ఎవరైతే ఈ ఫాల్స్ ఎగ్జాజరేషన్స్ చూసి డిస్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళందరికంటే కూడా తనకి తన లవర్ అంటే చాలా ఇష్టం అంట. దిస్ మీన్స్ దట్ హిస్ లవ్ ఇస్ డీప్ అండ్ సిన్సియర్ ఈవెన్ దో హీ డస్ నాట్ ఐడియలైజ్ హర్ బ్యూటీ. సో ఆయనకి బ్యూటీ మీద లవ్ లేదు, కానీ ఆయన లవ్ మాత్రం సిన్సియర్ అండ్ డీప్ అనేసి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా కంక్లూజన్. Sonnet 130 is a celebration of honest love. So నిజాయితీ ప్రేమని సెలబ్రేషనే ఈ Sonnet 130. Shakespeare presents his mistress as a real human being with flaws rather than an idealized figure. So షేక్స్పియర్ ఇక్కడ తన మిస్ట్రెస్ ని ఒక హ్యూమన్ బీయింగ్ లా చూడాలనుకుంటున్నాడు, అంతేగాని ఏదో ఒక మనకు ఆదర్శవంతమైన ఫిగర్ లాగా కాదు. బై డూయింగ్ సో హీ ఎంఫసైజెస్ దట్ ట్రూ లవ్ ఈస్ బేస్డ్ ఆన్ యాక్సెప్టెన్స్ అండ్ సిన్సియారిటీ. సో నిజమైన ప్రేమ మనం అంగీకరించే దాన్ని బట్టి, మన నిజాయితీని బట్టే ఉంటుంది. ద పోయం టీచర్స్ దట్ లవింగ్ సమ్వన్ ఫర్ హూ దే ట్రూలీ ఆర్ is more meaningful than praising them with false and exaggerated words. సో ఈయన చివరిగా చెప్పేది ఏంటి అంటే, నిజమైన ప్రేమ ఎప్పుడు ఉంటుందంటే మనం నిజంగా వాళ్ళని ప్రేమించినప్పుడే, అంతేకాని అబద్ధమైనటువంటి మాటలతో వాళ్ళని పొగడడం ద్వారా, లేని మాటలను వాళ్ళ ముందు చెప్పడం ద్వారా వచ్చేది నిజమైన ప్రేమ కాదు అనేసి ఆయన చెప్తున్నారు. సో ఇది వచ్చేసి ఈ ఆన్సర్ యొక్క సమరీ. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సమరీతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.